మన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమాల్లో భాగంగా మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడి వలస గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఆరోగ్య సూత్రాలను వివరించి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే వారికి పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, జైభీమ్ ఆటో యూనియన్స్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యూల్, రాజు, సింహాచలం, విలియం, షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. అత్యధిక విజువల్ మీడియాను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్న మోడీ సర్కారు పన్ను ఇప్పుడు సోషల్ మీడియాపై పడింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలకు ఎంతగానో తోడ్పడింది. బీజేపీ ప్రభుత్వం 2 సభ్యులను నిరంకుశంగా అణిచివేసేందుకు యత్నించినప్పుడు సోషల్ మీడియా వేదికగా నిరసనాగ్రహాలు వెల్లువెత్తాయి. దీంతో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సోషల్ మీడియాపై అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం లాల్ సలాం, లాల్ సలాం.